పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జోయల్ చాప్టర్ 2:19. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇక్కడ అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ధాన్యమును, తృప్తి తీరగా ధాన్యమును, తర్వాత కొత్త ద్రాక్షారసము, మూడవది తైలమును మీకు పంపించేదను. దేవుడు ఆల్రెడీ ఈ 3 విషయాలు మీకు తెలియపరుస్తున్నటువంటి 3 విషయాలకి ఆల్రెడీ ధాన్యానికి ఆయన ఆజ్ఞ ఇచ్చారు, క్రొత్త ద్రాక్షారసానికి ఆజ్ఞ ఇచ్చారు, తైలమునకు ఆజ్ఞ ఇచ్చారు. కనుక అవి బయలుదేరిని అవి మన దగ్గరికి వచ్చి మనకి ప్రాప్తింప చేస్తాడు. అంటే ధాన్యం అంటే బ్రతుకు తెరువు, జీవనోపాధి. నీ వ్యవసాయం అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా, లేకపోతే నేను ఖాళీగా ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అని అనుకోవచ్చు. దేవుడు అద్భుతమైన ఉద్యోగము, వ్యవసాయము, ఆక్వాకల్చర్, అన్ని రకాలుగా దేవుడు నీ చేతికి అప్పగించిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు సాక్షిగా నిలబడి తృప్తి పొందినంత గొప్ప సాక్ష్యం చెప్తావు. రెండవది క్రొత్త ద్రాక్షరసము. ద్రాక్షరసము సహవాసానికి సూచనగా ఉంది. మంచి స్నేహితులు, అంటే కొత్త స్నేహితులను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే విదేశాల్లో ఉన్నటువంటి మనుషులని దేవుడు నీకు స్నేహితులుగా అప్పగించబోతూ ఉన్నాడు. నువ్వు ఏ పని చేయాలని ముందుకెళ్ళాలని అనుకుంటున్నావో ఆ పనికి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ని దేవుడిని చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. సహాయము చేసేవారిని చేతికి అప్పగించబోతున్నాడు. క్రొత్త ద్రాక్షరసం అంటే కొత్తగా అనేక మంది స్నేహితుల యొక్క కలయిక, సహవాసము, ఫెలోషిప్. దేవుడు నూతన స్నేహితుల్ని నీకు అప్పగించి నిన్ను అభివృద్ధి పరచడానికి ఆయన ఆల్రెడీ దీవెనకి ఆజ్ఞ ఇచ్చారు ఆయన. మూడవది తైలమును. చూడండి, తైలము దేనికి సూచన అంటే అభిషేకానికి సూచన, స్వస్థతకి సూచన. తైలము అభిషేకానికి, స్వస్థతకి, సౌందర్యానికి సూచన. దేవుడి దినాన్ని మీకు ఇస్తున్న గొప్ప బలమైన మాట, పరలోకము నుండి నిజముగా ఈరోజు నిన్ను గట్టిగా ప్రేమించారు ఆయన. యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తారంటే ఆయనకు ఉన్నదంతా మనకి ఇవ్వాలనే కోరుకుంటారు ఆయన. మనము
ఏ సమయంలో దాన్ని బ్యాలెన్స్ చేస్తామో అంతవరకు మనకి కొన్ని శ్రమలు బాధలు పెట్టి మైండ్ మెచ్యూరిటీ వచ్చేలా చేస్తాడు ఆయన. జ్ఞానం వచ్చేలా కొన్ని శ్రమలు కొన్ని బాధలు ఎప్పుడైతే వస్తాయో ఆ వాటిని జయించి వచ్చేటప్పటికి మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ వచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు భద్రముగా కాపాడుకుంటావని అప్పుడు ఇస్తారనమాట. ఈరోజు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నిన్ను బ్లెస్ చేస్తున్నది ఏంటంటే ఈరోజు నీకు ధాన్యమును తృప్తి తీరగా బ్రతుకుదెరువు, ఆస్తి, వ్యవసాయము, వ్యాపారము. రెండవది కొత్త ద్రాక్షరసము అంటే సహవాసము, మంచి స్నేహితులు, అనేక మంది దేవుడు నీకు అప్పగించటం. నువ్వు ఏ స్నేహం కోసం చూస్తున్నావో ఆ స్నేహం కంటే గొప్ప స్నేహం, ఆ సహవాసం కంటే గొప్ప సహవాసం. సువార్త విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ దేవుడు నీకు మంచి మంచి మార్గాలు కాంటాక్ట్స్ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మూడవది తైలము అంటే నీకు స్వస్థతకి సూచన, అభిషేకానికి సూచన, సౌందర్యానికి సూచన. దేవుడు నీకు అనారోగ్యం అంతటిని తొలగించి ఆరోగ్యానికి ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ఆరోగ్యము నీకు ప్రాప్తింప చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు అభిషేకం ఇచ్చే నిన్ను వాడుకోవటానికి ఆయన ఆల్రెడీ ఆజ్ఞ జారీ చేశారు. అభిషేకము, ఆశీర్వాదము, నూతన సౌందర్యం, దైవకళ, దైవ తేజస్ కలిగి దేవుని సాక్షిగా ఉంటావు. నా బ్రతికి ఇట్లా అయిపోయింది ఏంటని అనుకోవద్దు. ఈ మూడు దేవుడు ఆల్రెడీ పైన ఆజ్ఞ ఇచ్చేటట్లకి ఆశీర్వాదము, శాశ్వత జీవుని దగ్గరికి వచ్చి నీ మీదకి దిగుతూ ఉంది. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు. నా పేరు చంద్రిక. నేను ఇక్కడికి సంవత్సరంన్నర నుంచి ప్రార్థనా శక్తికి వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. నేను చెప్పే సాక్ష్యం ఏంటి అంటే, ఈ ఫోటోలో కనిపించే బాబుకి గుండె కింద రాయి ఉండింది. రాయి ఉండి ఆపరేషన్ చేసినా కూడా బ్రతకడు, తీసుకెళ్ళండి అని హాస్పిటల్లో చెప్పారు. నాకు తెలిసిన ఆవిడ కొడుకు ఈ బిడ్డ. ఇసాకు పాస్టర్ అభిషేకం చేసిన తైలంను నేను తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తే ఆ బాబుకి వేశారు. 5 రోజులు ఉదయం సాయంత్రం 5 రోజులు తైలం వేసిన తర్వాత ఏ డాక్టర్స్ అయితే ఆపరేషన్ చేస్తే చనిపోతాడు, ఇక బ్రతకడు, తీసుకెళ్ళండి అని అన్నారో ఆ డాక్టర్లే ఆపరేషన్ చేశారు. ఆ బిడ్డకు ఆ రాయి తొలగించారు. ఆ బిడ్డ బ్రతికాడు. ఇప్పుడు ఎంతగానో పనులు కూడా చేసుకుంటున్నాడు. ఈ బిడ్డ ప్రాణాలను కాపాడి నా ప్రార్థనను, విశ్వాసాన్ని ఆలకించిన దేవునికి, ఇసాకు పాస్టర్ గారు ఇచ్చిన తైలం ద్వారానే దేవుడు అద్భుతమైన మేలు చేశాడు. ఈ తైలంను అభిషేకించి ఇచ్చిన ఇసాకు పాస్టర్ గారికి ఎంతగానో వందనాలు. ఇంత అద్భుతం చేసి ఈ బిడ్డ ప్రాణాలు కాపాడి నా విశ్వాసాన్ని బలపరిచిన యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు బేబీ. మాది ఒంగోలు, ప్రకాశం జిల్లా.
నాకు ముందు 2 ఆడపిల్లలు పుట్టారు, సిజరిన్. 3వ కాన్పు కోసం అని ఉంచుకున్నాము. మీ 5వ నెల హాస్పిటల్కి వెళ్తే నీకు మళ్ళీ అమ్మాయేనమ్మా, నీకు అబ్బాయి లేరు. మా అమ్మగారికి కూడా 3 అమ్మాయిలేనండి మేము. మీ అమ్మసాలే వస్తుంది మీకు, అమ్మాయే పుడుతుంది మీకు అని అందరూ అన్నారు. ఆయన నేను నమ్మకం ఉంచకుండా ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి 5వ నెలలో, అయ్యా నాకు 2 అమ్మాయిలు, నాకు అబ్బాయి కావాలి, ప్రార్థన చేయండి అయ్యా అంటే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి నువ్వు అబ్బాయిని ఎత్తుకొని వస్తావమ్మా. అట్లాగే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ జరిగేటప్పుడు అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాం కదా, అలాగే నేను ప్రార్థన చేయించుకొని అయ్యగారు ఇచ్చిన తైలాభిషేకం 7 సిలువల రథం వేసుకొని ఆపరేషన్కి వెళ్ళానండి. ఆపరేషన్కి వెళ్ళి నాకు ఆపరేషన్ చేసి డాక్టర్లు నాకు నీకు అబ్బాయి పుట్టాడమ్మా అని చెప్పారండి. అలాగే దేవునికి నేను స్తోత్రం చెప్పుకున్నానండి గట్టిగా. అలాగే ఇసాకయ్య గారు నాకు ఇచ్చిన మాట ప్రకారం నాకు అబ్బాయి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఇసాకయ్య గారికి నా వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన ఇసాకయ్య గారికి నిండా వందనాలు. హైదరాబాద్లో అస్తనాపురంలో ఉంటాం మేము. అక్కడ నుండి వచ్చినాం మేము. నాకు 4 ఆడపిల్లల తర్వాత దేవుడు చక్కటి మగపిల్లగానే ఇచ్చింది. అయ్యగారి దగ్గరికి వచ్చినాక, అన్న నాకు 4 ఆడపిల్లల తర్వాత బాబు కావాలంటే, సరేనమ్మా అరటిపండు ఇచ్చిండు. ఈడే బుడంకా వెళ్ళిపో అంటే నేను ఏడ్చుకుంటా మళ్ళీ అక్కడే నిలబడ్డా. అన్న లేదన్నా విశ్వాసం లేదు, ఇంకా నాకు 4 ఆడపిల్లలని ప్రతి ఒక్కరు నన్ను దూషిస్తున్నారు అనగా, లేదమ్మా ఈడే బుడంకా వెళ్ళిపో, నువ్వెందుకు భయపడుతున్నావు, వాడిని ఎత్తుకొని చక్కని సాక్ష్యం చెబుతావు అనడం. ఇగో చక్కని సాక్ష్యానికి నా కుమారుని తీసుకొని వచ్చిన. దేవునికే మహిమ, ఈ గొప్ప కార్యం చేసినందుకు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు మహేందర్, భార్య భావని.
వీరు మాసాయిపేట మెదక్ జిల్లా నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి 2023 సంవత్సరంలో వివాహం జరిగింది. కానీ 2 సంవత్సరాలైనా వారికి పిల్లలు పుట్టలేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, గుడులు తిరిగారు, ఎటువంటి ఫలితం లేదు. తర్వాత ఎన్నో మందులు కూడా వాడడం జరిగింది. కానీ ఎటువంటి ఫలితం లేనప్పుడు వారి బంధువుల ద్వారా ఈ ప్రార్థనా శక్తి గురించి వారు తెలుసుకుని మొదటైతే నమ్మలేదు, ఇలా ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టడం ఏంటని వారు నమ్మలేదు. కానీ తర్వాత ఆదివారం వారు ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చి దైవజనులతో మాట్లాడినప్పుడు మీరు 7 వారాలు ప్రార్థనా శక్తికి రండి, దేవుడు మంచి జరిగిస్తారని వారికి తెలియచేసినప్పుడు అలా వారు ప్రతి వారం ఇక్కడ ఆదివారం సికింద్రాబాద్లో జరుగుతున్న ఆరాధనకు వారు వస్తూ ఉండగా 5వ వారంలోనే తన భార్య అంటే భావని గర్భం దాల్చారు. వారు నిజంగా నమ్మలేకపోయారు. అంటే మొదట అంటే ఇలా ప్రార్థన చేస్తేనే పిల్లలు పుడతారా, ఇన్ని మందులు వాడి ఇన్ని పూజలు చేసాము, ఎటువంటి ఉపయోగం లేదు అని వారు వచ్చారు. కానీ దైవజనులు ప్రార్థన చేయగా తను గర్భవతి అయింది. నెలలు నిండిన తర్వాత దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు వారికి 2 సంవత్సరాలైనా గర్భం పొందలేనప్పుడు ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు గర్భఫలాన్ని కుమార్తెని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు నిర్మల. సుభాష్ నగర్ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తన భర్తకి 30 సంవత్సరాలుగా త్రాగుడు అలవాటు ఉండేది. వారి విషయమై ఇక్కడ దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆయన తాగుడు వ్యసనం నుంచి విడుదల పొందడానికి సహాయం చేశారని చెప్తున్నారు. అలానే వారు ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయే స్థితికి వెళ్ళిపోయారు. వారి భర్త ఇన్ఫెక్షన్ ఎక్కువైపోవడంతో చనిపోయే పరిస్థితికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు. వారి విషయమై దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు దేవుడు కార్యం చేసి అది ఆపరేషన్ విజయవంతంగా జరగడానికి, అలానే వారి మనవరాలు కూడా ఎగ్జామ్స్ రాసినప్పుడు మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు అన్ని విషయాల్లో తనకి ఘనమైన కార్యం చేశారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్,
జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. రత్నమేరి హైదరాబాదేనండి మాది. నా సాక్ష్యం ఏంటంటే గుడ్ ఫ్రైడే తెల్లవారి అన్నం దీక్ష దించి ఇలా అనేటప్పటికి చెయ్యి పడిపోయింది. పని చేయటం లేదు, ఇలాగ నిలబడతలేదు, చెయ్యి ఇలా పడిపోయింది. 4 సార్లు పడిపోయింది. భయం వేసింది, ఏ పక్షవాతమో వచ్చింది అనుకొని మా అమ్మాయికి, మా బాబుకు ఫోన్ చేసిన. తర్వాత ఇంట్లో ప్రార్థన ఉంది కదా, అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాసేసుకున్నాను. ప్రభు నన్ను స్వస్థపరచు, మీ సన్నిధిలో నేను చెయ్యి చూపెట్టాలి, హల్లెలూయా చెప్పాలి కదా, నన్ను స్వస్థపరచు ప్రభు అని ప్రార్థన చేసుకొని భయపడిపోతున్నాను, ఏ హాస్పిటల్ పాలవుతానో అని. గుడ్ ఫ్రైడే తెల్లవారి అంతలోకి గంట సేపటికి నా బాబును పాప వచ్చారు. వచ్చేటప్పటికి ఏదమ్మా నీ చెయ్యి చూపెట్టు అని అంటే ఇలా చూపెడితే నిలబడదండి. ప్రార్థన చేసిన గంటలో స్వస్థత జరిగింది. నాకు గంటలో చెయ్యి నిలబడ్డది, ఇట్లా పడిపోయిన చెయ్యి ఇలా నిలబడ్డది. ఈ నన్ను ఇంత అద్భుతం చేసిన దేవాది దేవుడికి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు. పాస్టర్ గారికి వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు దుర్గా భవాని. ఏలూరు నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారు అక్కడ ఏలూరు తైలాభిషేకానికి వెళ్తూ ఉండేవారు. వారికి హెర్నియా ప్రాబ్లం వచ్చి దాని గురించి సర్జరీ చేయాలని డాక్టర్స్ చెప్పారు. చెప్పిన తర్వాత వారు ప్రార్థన చేయించుకుని సర్జరీకి వెళ్ళాలని సిద్ధపడ్డారు. కానీ అప్పుడే లోపల పేగులు అతికిపోయి ఉన్నాయి. సర్జరీ చేయడము కొంచెం ఇబ్బంది అవుతుంది, బ్రీతింగ్ అది కూడా ప్రాబ్లం అవుతుంది, ఆ తర్వాత బ్రతకడం కష్టమనే డాక్టర్స్ చెప్పడం జరిగింది. తనైతే చాలా కంగారు పడింది. తనకి ముగ్గురు పిల్లలు పుట్టినప్పుడు కూడా సిజేరియన్ జరిగింది. దానివల్ల మళ్ళీ ఆపరేషన్ అంటే తను చాలా భయపడుతూ ఉంది. కానీ డాక్టర్స్ అయితే అది బ్రతకడం అయితే కష్టము, మేమైతే ప్రయత్నం చేస్తాం మా వంతని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు వారు తైలాభిషేకం దైవజనులతో ప్రార్థన చేయించుకుని వారు ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేవుడు అద్భుత రీతిగా కార్యం చేసి ఆపరేషన్ అనేది మంచిగా జరగడానికి, తను తిరిగి ఆరోగ్యంగా ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు కృప చూపించారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు అన్నపూర్ణ. మేము ఉండేది జగద్గిరి గుట్ట. నాకు 8 నెలల నుంచి బాగా ఎక్కువగా బ్లీడింగ్ అయ్యేది. నాకు చాలా భయం వేసేది. అలా 2 సార్లు 3 సార్లు పట్టించుకోలేదు. తర్వాత అలాగే కంటిన్యూ అయ్యేది. నాకు భయం వేసేది. ఒకసారి మా హస్బెండ్కి చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్తే స్కాన్ చేయాలన్నారు. స్కాన్ చేసిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఏం లేదు, అంతా బాగానే ఉందన్నారు. అలాగే బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత థైరాయిడ్ ఉందన్నారు. అది 8.32 ఉందన్నారు. అప్పుడు ఇలాగ థైరాయిడ్ ఉందంటే మనకు చాలా భయం వేసింది. మా హస్బెండ్ అయితే ఇప్పుడు అందరికీ ఉంది, నువ్వేం భయపడకు అని అనేవారు. కాకపోతే ఒక వారం అంతా నేను ఏడ్చి చాలా భయపడేదాన్ని. అలాగా నేను ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడల్లా తైలం వేసుకుని ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని. మళ్ళీ 2 నెలల తర్వాత నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు. నేను మళ్ళీ టెస్టులకి వెళ్ళేటప్పుడు నేను 7 వారాల్లో ఉండగానే టెస్టులకి వెళ్ళాలి అని అనుకుని ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే నేను 4వ వారంలో ఉండగా నేను హాస్పిటల్కి వెళ్ళాను టెస్టులు చేయించుకుందామని. అలాగే టెస్టులు చేయించుకున్నాను. 8.3 ఉండేది 1 వచ్చేసింది. అది దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.